ద్వితీయోపదేశ కాండం 31 అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశ కాండం 31 అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుంటాం. పేజ్ నెంబర్ 172, ద్వితీయోపదేశ కాండం 31 అధ్యాయం 8వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడుకుము, విస్మయముందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. మళ్ళా చదువుతాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడుకుము, విస్మయమందుకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పాను. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం కూడా చదువుకుంటాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. పేజీ నెంబర్ 96, క్రొత్త నిబంధనలో పేజీ నెంబర్ 96, యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. మిమ్మును అనాథులనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. మళ్ళీ చదువుదాం. మిమ్మును అనాథులనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. మూడవదిగా 2వ కొరింథీ 13వ అధ్యాయం 14వ వచనం. మూడవదిగా 2వ కొరింథీ 13వ అధ్యాయం 14వ వచనం కూడా మనం చదువుకుంటాం. 2వ కొరింథీ 13వ అధ్యాయం 14వ వచనం. పేజీ నెంబర్ 167, 2వ కొరింథీ 13:14. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక. మళ్ళీ చదువుతాం. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాని స్తోత్రాలు. ఈ సమయంలో మరో పర్యాయం నీ పిల్లలుగా నీ పాదాలు చెందుకొస్తున్నాము. మీరే సహాయం చేయండి. ప్రభు దినంలో మీ సన్నిధిలో మమ్మల్ని తీసుకొచ్చి మీ నామాన్ని మహింపరచడానికి మీరు మమ్మలను మీ ఏర్పాట్లో ఉంచినందుకు వందనాలు. మమ్మల్ని రక్షించుకున్నారు. మా కొరకై కలువరి శిలువలో ప్రాణం పెట్టారు. మాకు సహాయం చేయగల దేవుడిగా ఉన్నారు. స్తోత్రాలు. ఈ దినం ప్రభా, వాక్య వెలుగులో నేను ఆరాధించినట్లు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఏర్పాటులో ఉన్న పిల్లలను మీ సన్నిధికి తీసుకొచ్చారు. ఇంకా అనేక మంది మీ సన్నిధికి రావాల్సిన వారు ఉంటుండగా మీరు నడిపించి మీ నామాన్ని మహింపరచుకోమని ప్రభా, మీ దాసునిగా నన్ను కూడా బలపరచము. నా యందు ఏం లేదు నాయన, ఖాళీగా ఉన్నాను. మీరు మాకు అనుగ్రహిస్తే తప్ప మేము ఏమి నేర్చుకోలేం. కనుక మీ వాక్యం నేర్చుకుని మీ ద్వారా మీ వాక్యం నేర్చుకుని మిమ్మల్ని ఆరాధించినట్లు మమ్మల్ని సిద్ధపరచమని కోర్సు. మీ సన్నిధి, మీ సహవాసం మాకు ఇచ్చినందుకు స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో 3 సందర్భాలు మనం చూసాం. 3 సందర్భాల్లో కూడా తండ్రి అయిన దేవుడు. మొదటి సందర్భంలో ద్వితీయోపదేశ కాండం 31:8 దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాను అని జ్ఞాపకం చేస్తున్నాడు కదా. దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటానని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు.
సరే, మన తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు మనకిస్తున్న మాట, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. దేవుడు మనల్ని విడిచి పెట్టేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు. తర్వాత మనం చూసిన యోహాను సువార్త 14:18 కూడా మనం చూసాం. యేసు ప్రభు వారు కూడా చదివిస్తున్న ఒక మాట ఉంది అక్కడ. ఏంటంటే, నేను మిమ్ములను అనాథలునుగా విడువను, నేను మిమ్ములను అనాథులనుగా విడువను. కనుక యేసు ప్రభువు కూడా మనకు మరి ఈ విధమైన భరోసా ఇస్తున్నాడు. నేను మిమ్మల్ని అనాథులనుగా విడిచిపెట్టను, మరలా వస్తాను, మీ దగ్గరికి మరలా వస్తాను అని యేసు ప్రభు చెప్పడాన్ని కూడా మనము గమనిస్తున్నాం. మూడవదిగా 2 కొరింథీ 13:14 అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్న సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక. ఇక్కడ మూడవదిగా మనం చూస్తున్న సందర్భంలో కూడా పరిశుద్ధాత్మ మనకు తోడై ఉండును. అంటే దేవుడే కాదు, యేసు ప్రభువే కాదు, పరిశుద్ధాత్మ కూడా మనకు తోడై ఉండును. కనుక నా తలంపు ఏంటంటే ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకంలో మన కొరకై కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి, తన రక్తాన్ని గార్చి, మనల్ని విమోచించి, మనకు పాప క్షమాపణనిచ్చి, మనకు రక్షణనిచ్చిన తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఈ యొక్క మరి భూమి మీద సంచారం చేసి 40 దినాల తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత, లేకపోతే వెళ్ళే ముందు ఆయన ద్వారా మనకు కలుగుతున్న స్పష్టమైనటువంటి వాగ్దానం, ఆయన ద్వారా మనం ధైర్యంగా ఉండటం కొరకు యేసు ప్రభువు, అలాగే దేవుడు, అలాగే పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా మనకు సహాయకరంగా ఉంటారు అని యేసు ప్రభువే నొక్కి చెప్పాడు. సరే, అందువలన మనకు యేసు ప్రభు ఈ లోకంలో శిలువ కార్యం జరిగించి, మరణించి, సమాధి చేయబడి, తిరిగి లేచి 40 దినాలు మరి నేల మీద నడిచి అనేకులు కనబడి పరలోకానికి ఆరోహణమై వెళ్ళే ముందు చెప్పిన మాటలు మనకు చాలా స్పష్టమైన భరోసానిచ్చే మాటలు. కనుక ఎంత గొప్ప భరోసా అంటే, అసలు ఎవరైనా నేను మిమ్మల్ని విడువను అంటే చాలు. ఒక వ్యక్తి నేను మిమ్మల్ని విడువను అంటే నువ్వు నాతో ఉంటే చాలు, నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది అన్నట్లు మనం మనుషుల గురించి కూడా చెప్పుకుంటాం. అట్లాగే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనతో కూడా ఉంటాను లేదా తోడై ఉంటానని, మిమ్మల్ని విడిచిపెట్టనని చెప్తున్న ఈ ముగ్గురు వ్యక్తులు కూడా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ముగ్గురు కూడా మనకు తోడుగా ఉంటున్నారు. అంటే ఆయన మనలను యేసు ప్రభు అంటే ఈ లోకంలో ఆయన జీవించిన అన్నాడు జీవించి తిరిగి పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు మనమేమీ అనాథలం కాదు, లేకపోతే మనకేమీ అండలేదని కాదు. మనకు ఏం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడు? నేను మిమ్మను విడువను, మిమ్మను ఎడబాయను, మిమ్మను విడువను, మిమ్మను ఎడబాయను అని చెప్పినటువంటి దేవుడు మనకు ఆ విధంగా తోడుగా ఉండే దేవుడుగా ఉన్నాడు. అందుకే చూడండి, దేవుడు తండ్రి అయిన దేవుడైన యెహోషువతో ఈ మాట చెప్పాడు. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ 1:9, 177వ పేజీ పాత నిబంధనలో. యెహోషువ 1:9, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుసు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఇక్కడ యెహోషువతో దేవుడు స్పష్టంగా ధైర్యం చెప్తున్నాడు. అంటే ధైర్యంతో కూడిన మాటలు చెప్తున్నాడు. ఏమన్నాడు? నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా అని. కాబట్టి ఇక్కడ ఈ మాటలు మనం గమనించినప్పుడు యెహోషువతో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. 31వ అధ్యాయము 23వ వచనంలో దేవుడే స్పష్టంగా యెహోషువతో చెప్పిన మాటలను మళ్ళీ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఆయన మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము. కనుక యెహోషువతో దేవుడు పలుకుతున్న ఈ మాటలు
మన జీవితాలకు ఎంతో చక్కగా సరిపోతాయి. అందువల్ల మనం కూడా నిబ్రం కలిగి ధైర్యంగా ఉండి మనము ఆయన మార్గంలో నడుచుకునే వారంగా ఉండాలి. అప్పుడు ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు, మన మార్గంలో తోడుగా ఉండే దేవుడు, మనం నడుస్తున్నప్పుడు తోడుగా ఉండే దేవుడు, మన జీవితంలో తోడుగా ఉండే దేవుడు, మనకు అన్ని విధాలుగా సహాయం చేసి నడిపించే దేవుడు, మనకు ముందుగా వెళ్ళే దేవుడు, మనకు వెనక కావలి ఉండే దేవుడు, మనకి ఎట్లా చూసుకున్నా కూడా ఆయన చక్కని కాపుదల ఇచ్చే దేవుడు. అందుకని యెహోషువతో అంటున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకో యెహోషువ, మోషే లేడను, నువ్వేమి కంగారు పడాల్సిన అవసరము లేదు. నీకు మోషేకి నేను ఎలాగైతే తోడుగా ఉన్నానో అలాగే నీకు కూడా తోడుకుంటాను, కనుక ధైర్యంగా ఉండు, నిబ్బరం తెచ్చుకో, భయపడవాకని ధైర్యం చెప్తున్న దేవుడు. యెహోషువకి ఒక రకంగా ఏదో లోపల దిగులుంది, భయం ఉంది. ఎందుకంటే ఆయన ఎవరు, పెద్ద ఆయన మోషే చాలా చక్కని నాయకుడు, ఆయన నడిపించినట్లు నేను నడిపించగలనా, నా వల్ల అయిద్దా అని భయపడి ఉంటాడు బహుశా. అందువల్ల నా వల్ల కాదు, కాస్త ఇబ్బంది అని భయపడుతున్న సందర్భంలో దేవుడు యెహోషువతో మాట్లాడి ధైర్యం చెప్తున్న ఈ సందర్భం చాలా, అంటే యెహోషువ చక్కగా దేవుడు అప్పగించిన దాన్నంతటిని చేయడానికి కారణమైంది. కానీ నేను నీకు తోడుగా ఉన్నా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పిన దేవుడు యెహోషువ తన జీవితకాలం అంతా కూడా యెహోషువని దేవుడు విడవలేదు, ఎడబాయలేదు. సరే, యెహోషువ జీవితకాలం అంతా కూడా మోషే ద్వారా తనకు అప్పగించబడిన బాధ్యతలన్నీ కూడా చక్కగా నెరవేర్చాడు. మోషే మరి ఏదైతే ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకొచ్చి కనానుకు ప్రవేశపెట్టే దగ్గర మోషేకి ఆయన డ్యూటీ అక్కడతో అయిపోయింది. ఎక్కడ ఆ కొండపైన, ఒక కొండపైన ఆయన డ్యూటీ అయిపోయింది. నువ్వు ఇక్కడతో ఆగిపో మోషే, ఇక నువ్వేం చేయాలా, యెహోషువను నాయకుడిగా నియమించు, యెహోషువని నాయకుడిగా నియమించు. కనుక నెబో కొండపైన ఆగిన తర్వాత ఇక నువ్వు ఇక్కడ ఆగిపో, ఇక నువ్వు కానాన్లో వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఆగిపోవాలని చెప్పి ఆగిన తర్వాత, మరి ప్రభువా ఈ జనాలను నడిపించడానికి ఒక నాయకుడు కావాలి కదా అని అన్నాడు మోషే దేవునితో. అప్పుడు నీ శిష్యుడైన యెహోషువ ఉన్నాడు కదా, అతని తలపైన నీ చేతులుంచి అతన్ని బలపరుచు, అతను ఇప్పుడు ఈ ప్రజలకు నాయకత్వం వహిస్తాడని దేవుడు మోషేతో చెప్పి యెహోషువని నిర్ణయించిన తర్వాత, యెహోషువకి ఆ బాధ్యతలు అప్పగించబడ్డ తర్వాత కొంచెం భయంగానే ఉన్న యెహోషువని ధైర్యపరుస్తున్న దేవుడు, నేనున్నాను కదా, నువ్వు ధైర్యం తెచ్చుకొని ముందుకున్నాడు అని అంటే, ఆ మాటను పట్టుకుని యెహోషువ ఎంత గొప్పగా ఇశ్రాయేలు ప్రజలను కానాన్లో నడిపించాడంటే, అసలు ఎలా నడిపించాడంటే అదొక పెద్ద హిస్టరీ. అంటే చాలా అద్భుతమైన విజయ పదంలో వారు నడిపించాడు. వారికి అడ్డు వచ్చినటువంటి శత్రువులందరినీ కూడా సంహరించుకుంటూ కనాను చేరే ముందు ఆ కనాన్ జాతి వాళ్ళు అనేకులు ఉన్నారు, వాళ్ళందరిని తొలగించుకుంటూ వారిని ఛేదించుకుంటూ ఆ వాగ్దాన ప్రదేశానికి వారు నడిపించడంలో యెహోషువ దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఎక్కడ అధైర్యపడలా. అందువలన మనం కూడా మన జీవిత యాత్రలో మనం గమ్యం చేరే వరకు ఏం చేయాలా, ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ముందుకు కొనసాగేవారుగా ఉండుటకు మనకు కూడా సహాయపడే దేవుడు. ఎక్కడ మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా సహాయం చేసే దేవుడు. అంతేకాదు, మన దేవుడు ఆ విషయంలోనే కాదు, మన ప్రయాణాల్లోనూ, అంటే మన యొక్క జీవిత యాత్రలోనే కాదు, మన ప్రయాణంలో తోడుగుండే దేవుడు. అందుకే చూడండి, 121 కీర్తన 6-7 వచనాలు చూస్తే కొన్ని మాటలు చూద్దాం. 121 కీర్తన 6-7 వచనాలు మనం చూస్తాం. పేజీ నెంబర్ 520, 121 కీర్తన 6-7 వచనాలు. పగలు 5-6 వచనాలు చూడండి. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఇక్కడ చూడండి, యెహోవా మనకు తోడు, నీడ. ఆయన ఏం చేస్తాడంట, పగలు ఎండ దెబ్బ అయినా రాత్రి వెన్నెల దెబ్బ అయినా మనకు తగలకుండా, ఏ అపాయం రాకుండా కాపాడే దేవుడు. ఈ దినాల్లో చూడండి ఎంత భయంకరమైన ఎండలు. ఈ ఎండల్లో బయటికి వెళ్తే ప్రమాదం, ఏం వడదెబ్బ తగులుద్దు అని భయపడిపోతున్నాం.
కనుక అట్లా ఉన్న ఎండలు. అందువలన మనకి ఇవ్వబడే ఇంకొక ఆధిక్యత ఏంటంటే, నీకు ఎండ దెబ్బ తగులనివ్వను, నీకు వెన్నెల దెబ్బ తగులనివ్వను, ఏ వడగారిపైన కూడా నిన్నేమీ చేయదు అని దేవుడు మనకు స్పష్టంగా ఆయన తోడుగా ఉంటానని చదివిస్తున్న ఈ మాట మన జీవితాలకు ఎంతో చక్కగా మనము మరి ఆ మాటలను ఉపయోగించుకోవచ్చు. ఆ మాటల ప్రకారం దేవుడు మనకు తోడై ఉంటాడు కనుక మనం ధైర్యంగా ముందుకు కొనసాగేవారుగా ఉండొచ్చు. ఇది ఒకటి. ఇంకో సంగతి చూడండి, 91వ కీర్తనలో కూడా ఒక మాటలు ఉంది. 91వ కీర్తన 91వ కీర్తన అక్కడ చూడండి ఎలాంటి ఆధిక్యతనిస్తాడు. 4వ వచనం, 91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. అక్కడ గమనించండి, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. సరే, దేవుడు రెక్కల క్రింద మనకు ఆశ్రయము ఇచ్చేవాడు. ఎలాంటి దేవుడు మన దేవుడు? కోడి తన రెక్కల క్రింద తన పిల్లలకు ఎలాంటి భద్రతనిస్తుందో అలాంటి భద్రతనిచ్చే దేవుడు కనుక ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము, ఆయన రెక్కలతో తన రెక్కలతో నిన్ను కప్పును. కనుక ఇలాంటి భద్రత అంటే ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండేటువంటి ఆ కాపుదల దేవుడు మనకిచ్చాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుని ఆరాధించాలి. అందుకే 5-6 వచనాలు చూడండి. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందు. అసలు భయమే లేని గొప్ప భద్రత దేవుడు మనకు కలుగు చేశాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును కనుక ఆయన రెక్కల కింద మనం సురక్షితంగా ఉండే ఆధిక్యత మన దేవుడైన యెహోవా ద్వారా మనకు కలిగిన ఆధిక్యత. ఆయన రెక్కల కింద సురక్షితంగా మనల్ని ఉంచుతున్నాడు. అందువల్ల ప్రభువా నీవు మరి నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని చలవిచ్చావు. అంతేకాదు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకో, నేను నీతో కూడా వస్తానని ఉంటానని చలవిచ్చావు. అలాగే పగటి ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగులదని చలవిచ్చావు. అలాగే నీ రెక్కలతో నన్ను కప్పి ఏ తెగులు కూడా నాకు సంభవించదని చలవిచ్చావు. అందును బట్టి నీకెన్నో వందనాలు చెల్లిస్తున్నాను. యేసు ప్రభు ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనమేం అనాథలం కాదు, మనకు ఎవరు లేరని కాదు. మనకు సృష్టికర్త అయిన దేవుడున్నాడు, మనకు తండ్రి అయిన దేవుడున్నాడు. ఆయన మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండే దేవుడు, సహాయం చేసే దేవుడు. కనుక యేసు ప్రభు వెళుతూ చెప్పిన మాటల ప్రకారం దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవలసిన సంగతి. ఇదిని బట్టి ప్రభువా నీవు మాకు అన్ని విషయాల్లో తోడుకుంటున్నావు, అన్ని విషయాల్లో మమ్మల్ని కాపాడుతున్నావు, అందుకై నిన్ను ఆరాధిస్తున్నామని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇది మొదటిది. రెండో చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం చదివాం కదా. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం ఏమన్నాడు అక్కడ యేసు ప్రభు? నేను మిమ్ములను అనాథలనుగా విడువను అని చెప్పాడు. నేను మిమ్ములను అనాథలనుగా విడువను అని చెప్పాడు. ఎంత స్పష్టంగా చెప్పాడు యేసు ప్రభు. ఆ రోజు మీటింగ్ అయిపోయిన రోజు మీరందరూ వెళ్ళిపోయారు కదా, మీరందరూ వెళ్ళిపోయారు, అందరూ మా పిల్లలు కూడా వెళ్ళిపోయారు, నేను ఒక్కడిని ఉండిపోయాను. చివరికి నేను ఒక్కడినే ఉండిపోయి నేను కూడా బయలుదేరేటప్పుడు అనుకున్నా, సరే నేను ఒక్కడినే అయిపోయాను కదా, పర్వాలేదులే అని అనుకుంటూ ఉండగా ఈ మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఏంటంట, నేను నీతో ఉన్నాను, నువ్వు అనాథవు కాదు, నేను నీతో కూడా ఉన్నాను. కాబట్టి ప్రభువు నాతో కూడా ఉన్నాడు, ఆయన నన్ను విడిచిపెట్టేవాడు కాదు అనేటువంటి ఒక నిబ్బరం, నాకు ధైర్యం నాకు కలిగింది. అందువల్ల ఆ రోజు నేను ఈ విధంగా ఈ మాట చేత కొద్దిగా అంటే ఏంట్రన్న ఆయన మా విశ్వాసులందరూ వెళ్ళిపోయారు, మా ఇంటోళ్ళు కూడా వెళ్ళిపోయారు, ఇక్కడ చివరికి దేవుడు నన్ను ఇక్కడ ఎందుకు ఉంచాడు అనంటే నాకు అర్థమైంది ఏంటంటే నేను నీతో కూడా ఉంటాను అన్నట్టు. కనుక ఆయన నాతో కూడా ఉండి నన్ను బలపరిచి ధైర్యపరిచే దేవుడు అనేది నాకు అర్థమైంది అక్కడ. అట్లనే మన జీవితాల్లో కూడా దేవుడు మనలను అనాథలనుగా విడిచిపెట్టేవాడు కాదు. మనకు ఎవరున్నా లేకపోయినా మనకు దేవుడు ఉన్నాడు, ఆయన యేసుప్రభు ఉన్నాడు, ఆయన మనకు తోడు, ఆయన మన ఎప్పుడు కూడా మనతోనే ఉంటాడు. యేసుప్రభు ఎప్పుడు కూడా మనతోనే ఉంటాడు. కనుక ఆయన మనలను అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక ఆయన ద్వారా మనకు కలిగే అంటే
ఈ మాట చెప్తూ ఇక్కడ ఆయన వెళ్ళిపోతూ అంటే ఆరోహణం వెళ్ళిపోతుండగా శిష్యులకు ఒక మాట చెప్పాడు, ధైర్యం పరిచి ఒక మాట చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. 28, 20. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. సరే, యేసు ప్రభు పరలోకానికి ఆరోహణం వెళ్ళబోతున్న ముందు శిష్యులకు చెప్తున్న ధైర్యంతో కూడిన మాటలు. అందుకే ఈ మాటలు ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పిన ఈ మాటలేమో పస్కా భోజనం తర్వాత గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళబోయే ముందు చెప్పిన మాట. కానీ ఆయన తర్వాత శిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, 40 దినాలు నేల మీద తిరిగి సంచరించాడు. ఆ 40 దినాల తర్వాత పరలోకానికి ఆరోహణం వెళ్ళే ముందు ఏమంటున్నాడు? నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. కనుక మీరు అనాథులు కాదు, మీరు ఎవరు లేని వాళ్ళు కాదు. మీరు అంటే ఎవరున్నా లేకపోయినా నేనున్నాను అని చెప్తున్నాడు. మీకు ఎవరున్నా లేకపోయినా నేనున్నాను. కనుక నేను అనాథలుగా విడిచిపెట్టినంటే దాని అర్థం ఏంటంటే మీరు ఎప్పుడు ఒంటరి వారు కాదు, మీతో ఎల్లప్పుడూ నేను ఉంటాను, సదాకాలం మీతో కూడా ఉన్నాను అంటున్నాడు. అక్కడ ఉంటాను కాదు, ఉన్నాను అంటున్నాడు. కనుక ఉన్నాడు, ఎప్పుడు కూడా ప్రభు మనతోనే ఉంటాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతో ధైర్యము కలుగుతుంది కదా. ఎప్పుడు యేసుప్రభు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడూ నా పక్కనే ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడూ నన్ను కనిపెడుతూ ఉన్నాడు, ఆయన నన్ను ధైర్యపరుస్తున్నాడు, ఆయన నన్ను ఆదరిస్తున్నాడు, ఆయన నాకు అనేక ఆలోచనలు చెప్పి నడిపిస్తున్నాడు అనేటువంటి ఈ సంగతి మన జీవితాల్లో చాలా గొప్ప సంగతి. కనుక ప్రభువా, నాతో ఎవరున్నా లేకపోయినా నీవున్నావయ్యా, అంతే చాలు. అందుకే నేను ఆరాధిస్తానని చెప్పగలగాలి మనం. కనుక ఇంకో మాట చెప్తే యేసు ప్రభు గురించి, ఆయన మనకు అంటే ఎల్లప్పుడూ మనతో ఉండేవాడు మాత్రమే కాకుండా ఇంకో సందర్భాన్ని ఆయన గురించి జ్ఞాపకం చేసుకుంటే 1 కొరింథీ 5వ అధ్యాయం చూడండి దయచేసి. 1 తిమోతి 5వ అధ్యాయం 1 తిమోతి 5వ అధ్యాయం అంతేనా? 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతి దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే ఆయన మనకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన దేవునికి మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన అంటే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. కనుక యేసు ప్రభు దేవునికి మనకు మధ్యవర్తిగా ఉండి ఏం చేస్తున్నాడు? ప్రభువా తండ్రి, లోకంలో నేను విమోచించిన ప్రజలైన వారు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకో. వారు ఏంటంటే చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు, వారిని క్షమించు. వారిని నువ్వేం చేయాలా? వారిని ఏం చేయాలా? బలపరుచు, లేకపోతే వారికి సహాయము చెయ్యి. మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తుంటాడు యేసుప్రభు. మన పక్షాన దేవునికి ఎల్లప్పుడూ అంటే రోమా 8:34 ఉంది, ఆయన మన పక్షమున విజ్ఞాపనము చేయువాడు అని. ఆయన మన పక్షమున విజ్ఞాపనం చేస్తున్నాడు కనుకనే మనకు అన్ని విషయాల్లో విజయం. మనం చేసిన ప్రతి పని కూడా సఫలమవుతుందంటే కారణం యేసుప్రభు మన పక్షాన దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఫలానా వ్యక్తి ఫలానా సమస్యలో ఉన్నాడు, ఫలానా ప్రయత్నం చేస్తున్నాడు, ఆ ప్రయత్నం నువ్వే సఫలపరుచు అని చెప్పేది ఎవరో కాదు, యేసుప్రభువే. జరా అందువల్ల దేవునికి మనకును మధ్యవర్తిగా ఉన్న యేసుప్రభు మనకేం చేస్తున్నాడు? సాయం చేస్తున్నాడు. మన ఇబ్బందుల్లో ఇరుకుల్లో దేవునితో మాట్లాడుతున్నాడు. అందుకే మనకు అన్ని విషయాల్లో విజయం. చూడండి, రోమా 8,
రోమా 8 మనకు ఆ మాటలు చూస్తే కొద్దిగా బాగుంటుంది. రోమా 8వ అధ్యాయం, రోమా 8:35. రోమా 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. 37, 38 కూడా చదువుతాం. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం. ఆయనను మనల్ని ప్రేమించిన యేసు ప్రభువు ద్వారా వీటన్నిటిలో అత్యధికమైన విజయం, మామూలు విజయం కాదు. అందుకని 34వ వచనంలో ఏముంది? చివరి వచనం చూడండి. దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. యేసు ప్రభు మన పక్షాన దేవునికి చెప్తాడంట, ప్రభువా తండ్రి పలానా వ్యక్తికి ఈ సమస్య ఉంది, నువ్వే పరిష్కారం చేయి. అది కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఏదైనా కూడా ఎలాంటి ఆపదైనా కూడా, ఎలాంటి శ్రమ అయినా కూడా, ఎలాంటి ఇబ్బంది అయినా కూడా, తండ్రి ఇదిగో ఫలానా వ్యక్తి నీ బిడ్డే, మనకు నేను విమోచించిన వ్యక్తి కనుక నువ్వు అతనికి సహాయం చేయాలి అని యేసుప్రభు అక్కడ చెప్పబట్టే మనకి ఇక్కడ విజయాలు. మనం చేసేవన్నీ కూడా మనం అనుకుంటాం మన గొప్పతనం ఏం కాదండి. మనం చేసే పనుల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి కదా, మంచి జరుగుతూ ఉంటుంది కదా, మనం అనుకుంటాం మన తెలివితేటలు చేసామనుకుంటాం. కాదు. యేసు ప్రభు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు ప్రభు మన పక్షాన తండ్రి దగ్గరుండి ఇగో ఇతనికి నువ్వు సాయం చేయాలని మన పక్షాన రికమెండ్ చేస్తున్నాడు, మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. కాబట్టి అందుకని అక్కడ ఉంది 37. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయమును పొందుతున్నాం. కరువు లేదు, వస్త్రహీనత లేదు, ఖడ్గము లేదు, శ్రమ లేదు, బాధ లేదు, ఏది లేదు. ఎవడు అధికారులైన కింద చూడండి 38, 39. మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవి అయినా, రాబోనవి అయినా, అధికారులైన, ఎత్తైన, లోతైన, సృష్టింపబడినది మరి ఏదైనా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవు అని. కనుక యేసు ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే అన్ని సమస్యల్లో విజయం ఇస్తాడు, అది సంగతి. అందుకే దేవునికి నరునికి మధ్యవర్తిగా ఉంటూ మన పక్షాన విజ్ఞాపనం చేస్తున్న యేసు ప్రభు ద్వారా అన్నిటిలో విజయం పొందుతున్నాం. మనం ఏ ప్రయత్నం చేసినా కూడా సఫలమవుతున్నాం. కొన్ని పర్యాలు అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే అది తగిన సమయంలో దేవుడు చేస్తాడని, అంతేగాని చేయడని కాదు. నిన్న ఒక బ్రదరు నాతో మాట్లాడుతూ ఇట్లా అన్నాడు, ఒక కారు కొనుక్కోవాలన్నా అని దాని గురించి మాట్లాడుతుంటే, పాత కారు అయినా పర్లేదంటే, ఎందుకు పాత కారు నీకు వద్దన్నా, పాత కారు వద్దు, ప్రార్థన చేయి దేవుడు ఇస్తాడు, కొత్తదే ఇస్తాడు అంటున్నాడు. కానీ నాకు కొంచెం గుండె జల్లు మంది, వామ్మో నేనేదో చిన్న ఆలోచన చేస్తాంటే ఈయన పెద్ద ప్లాన్ చెప్పాడు అన్న. దేవుడు సాయం చేస్తాడన్నా, మీకు చేయకపోతే ఎవరు చేస్తాడు, ప్రార్థన చేయండి అన్న. అంటే మీరు అడగండి ఆయన ఇస్తాడు అంటున్నాడు. కనుక మనం అట్లా ఏది చేసినా ఆ ప్రయత్నం సఫలమయ్యేటట్టు చేసేది ఎవరు? యేసు ప్రభువే. ఏ ప్రయత్నం చేయండి, చదువుకోండి, మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి, మంచి మార్కుల కోసం ప్రయత్నం చేయండి, మంచి వ్యాపారం లాభాల కోసం ప్రయత్నం చేయండి. ఏం చేసినా కూడా సఫలం అవ్వాలంటే యేసు ప్రభువే దానికి మనకు అండ. అందువలన ఆయన మన పక్షమున తండ్రికి విజ్ఞాపనం చేస్తూ ఉంటాడంట. ఫలానా అతనికి ఖడ్గం ఎదురైంది, ఫలానా ఆమెకి కరువు వచ్చింది, ఫలానా వాళ్లకు శ్రమ వచ్చింది, ప్రభువా తండ్రి నువ్వే వారికి సహాయము చేయి అని మన పక్షాన విజ్ఞాపనం చేస్తున్న యేసు ప్రభు. అందువల్ల ఆయన ఏమన్నాడు, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టనని చెప్పాడు. ఇదిగో సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పిన యేసు ప్రభు ఏనాడు మనల్ని విడబాసేవాడు కాదు. మనమైనా ఒక్కో పర్యాయమైన దూరంగా వెళ్ళిపోతుంటాం, కానీ ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనకు వెంటే వస్తూ ఉంటాడు, మనల్ని వెంబడిస్తూనే ఉంటాడు. నా బిడ్డ ఎడకపోతున్నారు నాయన, నా దగ్గర రా, నీకు నేనే సహాయం చేస్తానని మనల్ని ఆహ్వానించే ప్రభు. కనుక సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పిన ఈ ప్రభు అన్ని పరిస్థితుల్లో మనకు సహాయం చేస్తున్న ప్రభు.
అందువల్ల దేవా, యేసు ప్రభువా, నా కొరకు నువ్వు అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నావు. ఏ పరిస్థితి అయినా కూడా నీవు సహాయపడుతున్నందుకు నీకు వందనాలని ఆయన్ను ఆరాధిస్తాం. ఇది రెండోది. మూడోది చూడండి, మూడోది మనం జ్ఞాపకం చేసుకుంటే 2 కొరింథీ 13:14 మనం చదివాం కదా. 2 కొరింథీ 13:14 మనం చదివాం. దయచేసి చూడండి. 2 కొరింథీ 13:14. ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడయుండును గాక. పరిశుద్ధాత్మతో మనకు సహవాసం. ఇక్కడ చూడండి, యేసు ప్రభు పరలోకానికి ఆరోహణం వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడు? నేను మీకు పరిశుద్ధాత్మను మీ వద్దకు పంపుతానన్నాడు కదా. యేసు ప్రభు ఈ లోకానికి పరలోకానికి వెళ్ళిన తర్వాత నేను మిమ్మల్ని విడిచిపెట్టనని చెబుతూ నేను మీకు తోడుగా పరిశుద్ధాత్మను పంపుతాను అన్నాడు. కనుక పరిశుద్ధాత్మ మనకు తోడై ఉండటానికి యేసు ప్రభు ఆయన పరిశుద్ధాత్మను మన వద్దకు పంపించిన వాడుగా ఉన్నాడు. అందుకని చూడండి, ప్రతి విశ్వాసి జీవితంలో హస్త నిక్షేపణం, బాప్తిస్మం పొందిన తర్వాత హస్త నిక్షేపణం చేసినప్పుడు, ఆ చేసిన తర్వాత వెంటనే వానిలోనికి దేవుని పరిశుద్ధాత్మ ప్రవేశించే ఆ ఆధిక్యత యేసు ప్రభు ద్వారా మనకు కలిగింది. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ యేసు ప్రభు మనతో ఉన్నానని చెప్పాడు. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనలోనే ఉంటాడు. అది సంగతి. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనలోనే ఉంటాడు. అంటే ఆయన పరిశుద్ధాత్మతో మనకు సహవాసం. పరిశుద్ధాత్మతో మనకు సహవాసం అంటే తెలుసుగా, స్నేహం. పరిశుద్ధాత్మ మన స్నేహితుడు, మన యొక్క యోగక్షేమాలు కోరేవాడు, మనకు ఆలోచన చెప్పి నడిపించేవాడు. తండ్రి అయిన దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని విడువని ఎడబాయనని చెప్పి మనకు ఉన్నటువంటి పరిస్థితులన్నింటిలో ఆయన కాపుదలనిస్తుంటే, తోడైంటుంటే, యేసు ప్రభు మనతోనే ఉన్నానని చెప్తున్న యేసు ప్రభు మన సమస్యలన్నీ కూడా తొలగించడానికి ఆయన కారకుడుగా ఉంటుంటే, పరిశుద్ధాత్మ దేవుడేమో నువ్వు నడవలసిన త్రోవను నీకు చెప్పి నడిపించే. పరిశుద్ధాత్మ పని ఏంటంటే, పొద్దున్నే నేను నిద్ర లేపుతాడు. నువ్వు లెగవు కదా, లేవకపోయినా సరే లేపుతాడు. లే అని లేపుతాడు. లేచిన తర్వాత ప్రార్థన చేసుకో అని చెప్తాడు. అయిన తర్వాత అయిపోయిందా, వాక్యం చదువుకో అని చెప్తాడు. ఇవన్నీ మీరు చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ జరగాలి విశ్వాస జీవితంలో. అయిందా, రైట్, ఈరోజు నీ ప్రోగ్రామ్ ఏంటో దేవుని కలుపుకో అంటాడు. ప్రోగ్రామ్ ఏంటో మరి తెలుసుకోవాలి. మళ్ళీ తెలుసుకుని ఓకే, నువ్వు పలానా పని చేయాల్సింది కాబట్టి నీకు నేను తోడుగా ఉంటాను అని మనకు సహాయకరంగా ఉండే పరిశుద్ధాత్మ. అందుకే యేసుప్రభు ఒక మాట అన్నాడు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 10:20, 19:20 చూడండి. 19:20. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుమో ఏమి చెప్పుదుమని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. కనుక పరిశుద్ధాత్మ మనలో ఉండి మన తరపున మాట్లాడతాడు. మాట్లాడేది మనం కాదంట. అంటే మన వాయిస్ వినపడినా పరిశుద్ధాత్మ మనకి ఏమి సమాధానం చెప్పాలో ఆయన మనకు ఆలోచనిస్తూ ఉంటాడు. జ్ఞానముగా ఎట్లా సమాధానం చెప్పాలో పరిశుద్ధాత్మ చెప్తుంటాడు. అందుకనే పరిశుద్ధాత్మ మనకు తోడు, సహవాసము, స్నేహము. ఈ స్నేహితుడైనటువంటి దేవుని ఆత్మ మనకి ఎంత ఉపయోగకరం అంటే అసలు కొన్ని పర్యాయాలు మనకు తట్టదు. కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు మనకి ఏం చేయాలో కూడా తట్టనప్పుడు ఆ ఆలోచన చెప్పేదే పరిశుద్ధాత్మ. అందుకే చూడండి, ఆయన చేత నడిపించబడటం అనేది మన జీవితంలో ఉండాలి. అందువలన రోమా 8:14 యేసు ప్రభు పరిశుద్ధాత్మ గురించి పౌలు చెప్పాడు. రోమా 8:14 దయచేసి చూడండి. రోమా 8వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంది. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారు దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు. కనుక పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడతాము.
పరిశుద్ధాత్మ చేత మనము గైడెన్స్ చేయబడతాం. అంటే ఇలా చేయి అని ఒక హెచ్చరిక ఇవ్వబడతాయి. కనుక నువ్వు వెళుతున్న మార్గం తప్పు అయితే ఆ మార్గం తప్పు, కరెక్ట్ కాదు, ఈ మార్గంలో వెళ్ళని మనల్ని గైడ్ చేసి మనతో కూడా ఉండి సహాయం చేసేవాడు పరిశుద్ధాత్మ. కనుక ఈ పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తున్నప్పుడు మనము చక్కగా మన యొక్క పనులన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఏర్పడదు. అందువలన దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు. దేవుని ఆత్మచేత నడిపించబడే ఆధిక్యత ఆయన పిల్లలుగా మనకి ఇవ్వబడుతూ వచ్చింది. పరిశుద్ధాత్మ తోడు మనకు అనుగ్రహించబడుతూ వచ్చింది. ఇదే కాదు, చూడండి ఇంకో వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. యోహాను సువార్త 16:13 ఏముంది అక్కడ? అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. జరగబోయే సంగతులను ముందుగా మనకు తెలియపరిచేవాడు, బోధించేవాడు పరిశుద్ధాత్మే. అందుకే పరిశుద్ధాత్మ తనంతట తానే ఏం బోధించడంట, తనంతట తానే మనతో మాట్లాడంట, మనకు చెప్పడంట. దేవుడు ఏది చెప్పమంటాడో అది చెప్తాడంట. సర్వసత్యంలోనికి మనం నడిపించే పరిశుద్ధాత్మ తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవించబోయే సంగతులను మీకు తెలియజేయును. కనుక మనకు ఎట్లా నడువు, ఎట్లా చెయ్యి, ఎట్లా ఉండు, ఎందుకు కోప్పడుతున్నావు, ఎందుకు బూతులు మాట్లాడుతున్నావు అనిపిస్తుంది మనకు ఒక్కోసారి. ఎందుకు ఇలా మాట్లాడావు నువ్వు అనిపిస్తుంది కదా. అరే నేను అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది, నేను అట్లా చేయకుండా ఉండాల్సింది. అది నీతో చెప్పేది ఎవరు కాదు, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నీతో అలా పలికిస్తున్నాడు. నీకు అలాంటి అదేమంటారు, ఆ సందర్భాన్ని నీకు అర్థమయ్యేటట్టు చేసింది పరిశుద్ధాత్మ. కనుక పరిశుద్ధాత్మ మనతో కూడా ఉంటూ మనకు ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో, ఎలా భక్తి చేయాలో, ప్రార్థన చేయడం కూడా మనకు రాదంట. ప్రార్థన చేయడం కూడా మనకు రాదు. చూడండి రోమా 8:27, రోమా 8:27 దయచేసి చూడండి. 26 చూడండి, రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేస్తున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప చక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమ విజ్ఞాపనము చేస్తున్నాడు. ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన. మనకు ఎట్లా ప్రార్థన చేయాలో కూడా తెలియదంట. ఇట్లా ప్రార్థన చేయి అని చెప్పేవాడు పరిశుద్ధాత్మ. వాక్యం చదువుతూ ఉంటాం, అర్థం కాదు. ఇదేంటి అర్థం కావట్లేదు ఏంటబ్బా ప్రభువా, అర్థమయ్యేటట్టు చేయ అంటే అక్కడ అర్థమయ్యేటట్టు చేసేది కూడా పరిశుద్ధాత్మ. కొన్ని సంగతులు మనకు అర్థం కానప్పుడు దేవుని ఆత్మ ద్వారా దేవుడు మనకు బయలుపరిచేటువంటి కొన్ని సంగతులు ఉన్నాయి. అవి మనకు అర్థమయ్యేటట్టు చేస్తాడు పరిశుద్ధాత్మ. కనుక పరిశుద్ధాత్మ సహవాసం కూడా మనకు తోడుగా ఉన్నందున ప్రభువా నీ ఆత్మను నాకు తోడుగా ఉంచినందుకై నీకు వందనాలని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇది మూడోది. నాలుగోది ఒక సంగతి చూడండి. హెబ్రీ 1వ అధ్యాయం ఇంకొకళ్ళు మనకు తోడుగా ఉన్నారు. హెబ్రీ 1వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ 1:13. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరిని గూర్చి అయినా ఎప్పుడైనాను చెప్పినా వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఇక్కడ దేవదూతలు. నాలుగవది ఎవరంట? దేవదూతలు కూడా మన హెల్పర్స్. గుర్తుపెట్టుకోండి, దేవదూతలు కూడా మనకు సహాయం చేసేవారు ఉన్నాడు. దానియేలును ఏం చేశాడు? దానియేలు ప్రార్థన చేశాడు, ప్రభువా ఏంటయ్యా ఈ ఘోరం, ఏంటి నష్టం, ఏంటి కలవరాలు, ఏంటి పరిస్థితిని ప్రార్థన చేస్తే గాబ్రియేల్ అనే దూతను పంపించాడంట దేవుడు. పంపించి ఏం చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి అర్జెంటుగా పో దానియేలు దగ్గరికి వెళ్ళే విషయం చెప్పని పంపిస్తే దూత వెంటనే వచ్చేసాడు, దానియేలు దగ్గరికి వచ్చేసాడు.
సమాచారం తీసుకొచ్చాడు. దానియేలు భయపడబాకు, నీ మొర దేవుడు విన్నాడు, నన్ను నీ యొద్దకు పంపించాడు, ఇలా జరగబోతుందని చాలా వివరంగా ఆ దూత దానియేలుతో మాట్లాడి చెప్పాడు. కనుక దేవుని సేవకులైన దూతలు, అంటే దేవదూతలుగా పిలువబడే వాళ్ళు కూడా దేవుని సేవకులు. అందువలన వాళ్ళు దేవుని దూతలుగా పిలువబడేవాళ్ళు, దేవదూతలుగా పిలువబడేవాళ్ళు దేవుని సేవకులు. వాళ్ళు ఎవరంట? ఎవరు? అక్కడే ఉంది. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. రక్షణయను స్వాస్థ్యమును పొందబోవారంటే మనమే కదా, రక్షణ స్వాస్థ్యం పొందబోయేది మనమే కదా. కనుక మనకు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు దేవదూతలు. కనుక దేవదూతలు కూడా వాళ్ళని దేవుడు పంపిస్తా అంట. ఏమని పంపిస్తాడు? ఇదిగో నా బిడ్డ మరి బయటకు వెళతా ఉండగా నువ్వేం చేయాలా? తోడుగా ఉండు, వెళ్ళి నా బిడ్డకు తోడుగా ఉండు. మనం కూడా అనాలంట. మాకు చెప్పారు, మా చిన్నప్పుడు బోధించారు. మనం బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని, ప్రభువా నేను బయటకు వెళుతున్నాను ఫలానా పని మీద, నువ్వు నాకు సహాయం చేయి, నీ కాపుతలు అనుగ్రహించు, నీ దూతలను నాకు కావలి గుంచని మనం ప్రార్థన చేసుకోవాలంట. ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకు దూతలను సహాయంగా పంపిస్తాడంట. మనకు కనపడరులేండి, మనకు సహాయంగా వస్తారు. మనం కూడా ఏం చేయాలంట? ఏ గాబ్రియల్, మిఖాయల్, ఫాలో మీ అనాలంట, నన్ను వెంబడించండి అని చెప్పి వెళ్ళాలంట. అది మన హక్కు. కనుక ఇది మామూలు విషయం కాదు. దేవదూతలను మనం ఏం చేయాలా? ఫాలో మీ అని వాళ్ళకి ఆర్డర్ చేసి బయటకు వెళ్ళాలంట. అంటే నేను విశ్వాసంలోకి వచ్చిన కొత్త రోజుల్లో మాకు ఈ నేర్పించారు. కనుక సేవకులు అంటే దేవుని దూతలు కూడా మనకు సేవ చేయడానికి, మన తండ్రి ఇంట్లో పనివాళ్ళు అండి. మన తండ్రి ఇంట్లో సేవ చేసేవాళ్ళు, అక్కడ పనులు చేసేవాళ్ళు. మరి తండ్రికి వారసులైన మనకు కూడా వాళ్ళు చేయాలిగా. దేవుడు అందుకే నిర్ణయించాడు వాళ్ళను సేవకులు. అంటే దేవదూతలు మన సేవకులు. అందువల్ల వాళ్ళు మనకు సహాయకరంగా ఉన్నట్లు, తోడు కాదులే కానీ వాళ్ళు మనకు సహాయం చేసేవారుగా యేసు ప్రభు వారిని నియమించాడు. అందువల్ల 4 విషయాలు మనం చూసాం. మొదటిదిగా దేవుడైన యెహోవా, తండ్రి అయిన దేవుడు, ఆయన మనకు ఏం చేస్తున్నాడు? ధైర్యం చెప్తూ నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని ఆయన మనలను ధైర్యపరిచేవాడుగా ఉన్నాడు. నేను నీతో కూడా వస్తాను, నీకు తోడుకుంటానని సెలవిచ్చిన దేవుడు. అందువలన ఆయన అనేక రకాలుగా మనకు సహాయం చేసి తోడుకుంటూ నడిపిస్తున్నాడు. అందువలన మనం ఆయన ఆరాధిస్తాం. రెండవదిగా యేసు ప్రభు నేను మిమ్ములను విడువనని సెలవిచ్చాడు. కనుక ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. అందువల్ల మనం ఏం చేయాలా? ఆయన సదాకాలం మనతో కూడా ఉన్నాడు అని మనం ఆయన ఆరాధించాలి. అంతేకాదు, మన పక్షా నుండి దేవునికి విజ్ఞాపనం చేస్తూ మన శ్రమల్లో, శోధనల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో మనకు మరి విజయాన్ని ఇస్తున్న యేసు ప్రభు. అందువలన మనం ప్రభువా ఇలాంటి యేసు ప్రభువుని నాకు రక్షకుడుగా మీరు అనుగ్రహించినందుకు వందనాలని దేవుడిని ఆరాధిస్తాం. మూడవదిగా పరిశుద్ధాత్మ సహవాసంలో మనకు అనేక రకాలైన ప్రయోజనాలు కలిగే వారంగా మనం అలాంటి ప్రయోజనం దేవుడు మనకు ఇచ్చినందుకు దేవుడిని ఆరాధిస్తాం. నాలుగవదిగా దేవదూతలను కూడా దేవుడు మనకు సేవకులుగా అనుగ్రహించాడు. అందువలన మనం ఈ 4 అనుభవాలు పట్టుకొని ప్రభువుని ఆరాధిస్తాం, దేవుడిని ఆరాధిస్తాం. చూడండి, ఒక చిన్న సందర్భం మీకు చెప్పి ముగిస్తా. ఏంటంటే, మనకు ఇవ్వబడిన ఆధిక్యత ఏంటంటే, మనము ప్రార్థన చేసినప్పుడు మనకు అంటే కలిగేటువంటి ఆధిక్యత ఏంటంటే, ఇప్పుడు నేను ఎక్కడైనా ప్రార్థన చేయడానికి వెళ్ళాను అనుకోండి, అక్కడ నేను ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ నాతో కూడా ఎవరు వస్తారు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. అంతేకాదు, సైన్యములకు ఏంటంటే కోట్ల కొలది సైన్యములు, పరలోక సైన్యములు కూడా వస్తాయి, అక్కడికి వస్తాయి. అంటే మనకున్న బలగం అంత ఇంత కాదు. అదేంటంటే ఈ లోకానికి అర్థం కాదులే, కానీ మనం అర్థం చేసుకోవాలి. ప్రభువా, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నీ సేవకుడు వస్తున్నాడు, నువ్వు వస్తున్నావు, యేసు ప్రభు వస్తున్నాడు, పరిశుద్ధాత్మ వస్తున్నాడు, మరి కోట్ల కొలది సైన్య సమూహంగా ఉన్న దూతలు కూడా వస్తున్నారు. ఎంత గొప్ప ఏంటంట బలాధిక్యతను నాకు అనుగ్రహించావు, అందుకని నేను ఆరాధిస్తున్నానని మనం దేవుడిని ఆరాధిస్తాం. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని
ఒకరి తర్వాత ఒకరు మనం ప్రభువుని ఆరాధిస్తాం. దయచేసి ఆరాధించండి.